రిక్వెస్ట్ క్లాస్లో దయచేసి ఎవరు మాట్లాడండి ప్లీజ్. 32 ఆత్మా కామ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా దుఃఖం సయోగి పరమో ఓ అర్జున, ఎవరు తన ఆత్మతో పోల్చుకుని అతను సరే ఓ అర్జున, ఎవరు తన ఆత్మతో పోల్చుకుని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములకు సమముగా గాంచును అతడు ఉత్తమ యోగి అనబడదు. జీవిత ఈ శ్లోక కోర్స్ జీవిత ఓ అర్జున భగవంతుడు చెప్తారు, ఎవరు తన ఆత్మతో పోల్చుకుని అంటే శారీరక స్థాయి నుంచి బయటకు వచ్చి ఆత్మస్థాయిలో ఉండి సమస్త జీవులను ఏదైతే కాన్షియస్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్లో ఏదైతే చైతన్యం ఉందో చైతన్యం ఉన్న ప్రతి జీవరాశిని గౌరవిస్తూ సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములకు సమముగా గాంచును అంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే నెక్స్ట్ లో చెప్తారు. సమముగా గాంచును అతడు ఉత్తమ యోగి అనబడను. అంటే వాటి డ్యూటీస్ని డిస్టర్బ్ చేయకుండా అదే వాటి డ్యూటీస్ అయితే అదే అంటారు. ఇప్పుడు ఒక పులి వేటాడుతున్నారు, సింహం వేటాడి దానికి ఆల్రెడీ 15 రోజుల నుంచి అన్నం లేదు. పాపం దానికి ఏదో ఒక జీవరాశి కనిపించింది, ఏదో తప్పిపోయి అడుగులో లేదు. అది దేన్నో ఒక మేకనో పులిన సంథింగ్ ఏదో వేటాడే దాని డ్యూటీ ఏది, అడవి ధర్మం ఏంటి, దానికి ఆకలి వండి పెట్టదు కదా, చికెన్ కామ ఉప్పు అవన్నీ వేసి పెడతాయి, దానికి వండి పెట్టదు కదా, దాని బాగా పోతా ఉంది. మీ దగ్గరికి వచ్చి దాన్ని కాపాడడం లేదు. ఇప్పుడు మనం మీరు కావాలంటే చూడవచ్చు, ఇక్కడ మ్యాక్సిమం చేస్తారు దాని పని. మన పని మనం వెళ్తా ఉన్నాం, సంథింగ్ పని మీద వెళ్తా ఉన్నాం, ఏదో సంథింగ్ అంటే ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎవరు గొడవ పడతా ఉన్నాం. మీ బండి వెళ్తారు కరెక్ట్గా ఆపేసి నిజంగా ఆపేసి ఏంటి ఏమిటి అని అడుగుతారు. తోడుకోడు తిట్టింది, ఈ తోడుగాడు ఎందుకు తిట్టింది, తోడుకోడు చెప్పారు. లేకపోతే ఎవరో ఎక్కడేదో ప్రాబ్లం జరుగుతారు, వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ఉంగులు పెట్టేస్తారు, వేలు పెట్టేసి అంత అవసరం. భౌతిక ప్రపంచంలో లాట్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. వాట్స్ యూజ్ ఈ బాధ్యత ఏంటి, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు తెలుసుకున్నప్పుడు సగ బాధలు వెళ్ళిపోతాయి మన నుంచి. నిజమే చెప్తున్నాను, పొద్దున్నే మన ఇంటి దగ్గర లేచి గుడికి వచ్చే లోపు కొంత పడవలో ఏళ్ళెట్టి ఆ బాధల్ని తిని ప్రశాంతంగా వింటే కానీ మన ప్రశాంతంగా ఉండదు. విన్న తర్వాత తీర్పు చెప్పాలి, మళ్ళీ తీర్పు చెప్పకపోతే అస్సలే ప్రశాంతంగా ఉంటుంది. నాకు సహజంగా చాలా మంది కంప్లైంట్స్ చెప్తుంటారు, ఓకే నెక్స్ట్ టైం సరే మీరు మాట్లాడాలని చూద్దాం ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు, నెక్స్ట్ వీక్ మళ్ళీ అది చెప్తుంటారు, సరే మళ్ళీ మాట్లాడాలని చేద్దాం అంటారు. అట్లా 2 వారాలు 3వ వారం ఈ సాంగ్ పట్టించుకోవడం వదిలేసి వెళ్ళిపోతారు. నిజంగా మన నీడు ఉంటే ఒక భక్తులు చేయాల్సింది ఏంటంటే ప్రేయర్ చేయాలి. కృష్ణ ప్లీజ్ రిజాల్వ్ చేయండి. దట్ ఈస్ రియల్ సాధు యొక్క చర్య. ఏంటిది, ఎలా రిజాల్వ్ చేయాలి, భగవంతుని ప్రార్థించాలి. అది భక్తుల యొక్క లక్ష్యం. నువ్వు వెళ్ళిపోయి మధ్యలో దూరేసి ఆ గట్టపొట్టు కొట్టించేసుకుని చెప్పాలి. భగవంతునికి ప్రేయర్ చేయాలి. మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకో తెలుగుతారు. ఎలా ఎదుగుతారంటే ఒక ఆయనట చాలా స్టోరీస్ ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఏమంటారంటే ప్రభు భగవంతుని ప్రేమిస్తే ఏం తీరిపోతాయంటే దానికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఏం చెప్తారంటే వెంటనే అర్జున అడుగుతారు, ఈ విషయం చెప్పగానే కృష్ణ అర్జున అడుగుతారు, అర్జున ఎవరు అడుగుతారు, అర్జున ఎవరు
చెప్పాల్సిన ఎవరికి? అర్జునుడు చెప్పాలి. మనం కూడా కృష్ణుడికే చెప్పాలి. మనం అడగాల్సింది కృష్ణుడినే, చెప్పాల్సింది కృష్ణుడికే. ఇంకా ఆయన మధ్యలో ఎవరు లేదు. కానీ సమ్ టైమ్స్ ఆచార్యతో డిస్కస్ చేయడం వల్ల ఇమీడియట్గా కొన్ని వైష్ణవాస్తో డిస్కస్ చేయొచ్చు. అది ఏ పరిస్థితిలో ఉంటే మనకి ఇంకా దిశానిర్దేశం కావాలి అనుకునేటప్పుడు ఆచార్యతో డిస్కస్ చేయాలి. అది కూడా భౌతికమైనదిగా ఆడుకోవడం. సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో పిల్లలు కట్టేసామంటే పెళ్ళి సరిగ్గా తుమ్మట్లేదు, 3 రోజులు తుమ్మట్లేదంటే నేను ఇప్పుడు దీనికి ఏం చేయమంటారు సార్ అని ఆడుకోవడం. అది భౌతికమైనది ఉండదు. సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాధు అసోసియేషన్ దొరకడం చాలా తక్కువ. నేను అడ్వాన్స్ అవ్వకపోతున్నాను, భక్తి నాలో ఉద్భవించట్లేదు, కృష్ణుడి పట్ల నాకు ఇన్స్పిరేషన్స్ రావట్లేదు. ప్లీజ్ నాకు ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని అడిగి తెలుసుకోవచ్చు. అది అడగాలి. అంతేగాని మా పిల్లలు తుమ్మట్లేదు నేను ఏం చేయమంటారు సార్ ఇది కాదు. సో ఇప్పుడు ఏమంటారంటే అర్జున కృష్ణుని యోగస్త్వయో ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వత్ స్థితం స్థిరం. అర్జునుడు ఇట్లు పలుకుతాడు, ఓ మధుసూదన, మనసు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు సాధ్యమైనదిగాను మరియు అసత్యాత్మగాను నాకు తోచున్నది. చంచలం హి మనః కృష్ణ తస్యాహం నిగ్రహం మాన్యే వాయురివాసుదుష్కరం. ఓ కృష్ణ, మనసు చంచలమును కలతునంచినది దృఢమును మిక్కిలి బలవంతరమును వచ్చే దాన్ని నిగ్రహించడం వాయువును నిగ్రహించడం కంటే కష్టతరమని భావించుచున్నాను. ఏమో చెప్తున్నారు అర్జున? మనసుని నియంత్రించడం చాలా కష్టంగా. అంటే అర్జున ఆల్రెడీ వాయువుని నియంత్రించేశారు. అచంచలమైనటువంటి వాయువుని సైతం నియంత్రించగలిగాను, కానీ మనోవేగం కంటే ఫాస్ట్గా ఉన్నటువంటి మనసుని నేను నియంత్రించలేకపోతున్నాను. అది చాలా దృఢమైంది, దాన్ని నియంత్రించడం చాలా కష్టంగా ఉంది. ఏం చేయమంటారని అడుగుతారు. ఎవరు అడిగారు? అర్జున అడుగుతారు. శ్రీ భగవాన్ అసంశయం మహాభావో మనోధూర్మిహం చలం అభ్యాసేనా తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికిన మహాబాహువులు గలవు కుంతీపుత్ర, చంచలమైన మనసును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానికి తగిన అభ్యాసం మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. అసంశయాత్మనాయోగో దుష్ప్రవాహితి మే మతిః పశ్యాత్మానా తు యతదా శ్లోక్యో అపాత్తం నిగ్రహింపబడిన మనసు గలవాని ఆత్మ అనుభూతి అతి కష్టకార్యం, కానీ మనోనిగ్రహము కలిగిన తగిన పద్ధతుల ద్వారా యత్నించేవానికి జయము తప్పక సిద్ధించింది. ఇది నా అభిప్రాయం. నియంత్రింప సత్యం కాని మనసును ఎలా నియంత్రించాలంటే సరియైన పద్ధతి ద్వారా ఎవరైతే యోగాన్ని అభ్యసిస్తారో, నియంత్రింప సత్యము కాని మనసును ఎవరు నియంత్రించగలరు అంటే ఎవరైతే సరియైన యోగ పద్ధతి ద్వారా దాన్ని నియంత్రిస్తారో వాళ్ళు యోగి అని చెప్పారు. ఇక్కడ కృష్ణ చెప్పిన యోగ పద్ధతి ఏంటంటే క్షారదకి నాట్ లైక్ దట్ ఆసన
కృష్ణ చెప్పిన ఈ పడినటువంటి ఈ మనో నిగ్రహించే పద్ధతి ద్వారా యత్నించడానికి జయం తప్పక సిద్ధించింది. ఇది నా అంటే ఎవరైతే కృష్ణుని పట్ల తన యొక్క నియంత్రింప శక్తిని కానీ తనకు ఉండేటువంటి ఆల్ ఇంద్రియాస్ని భగవంతుని యొక్క సేవలో కైంకర్యం చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకే తెలియకుండా మనసు నియంత్రించేసుకుంటారు. మనసు నియంత్రింపబడుతున్నది. ఎవరైతే ఈ సాధనాన్ని భక్తి అనే సాధనాన్ని ఎవరైతే ఈ నవవిధ భక్తి అనే అస్త్రం ద్వారా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసు నిగ్రహింపబడుతుంది. సాధు చెప్తారు ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు ఒకసారి ఒక మంచి విద్వాంసుడు ఉంటాడు, సంగీత విద్వాంసుడు. ఆయన ఎంత గొప్ప విద్వాంసుడు అంటే ఏదైనా ఒక 4-5 వర్డ్స్ చెప్తే తక్కువ చెప్పి దాన్ని ఒక శుద్ధిగా మార్చేసి పారేస్తారు. అంత గొప్ప విద్వాంసుడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు తన భార్య తన కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు ఫుడ్ తినుకుంటాడు. ఒకరోజు ఇంట్లో లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుందంటే 7:30, 8 వచ్చేసి ఆయన 8 అవుతుంది రాడు, 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది రాడు. కాబట్టి తెల్లవారుజామున 2 ఆ టైంకి వస్తాడు. ఎక్కడ వెళ్ళి ఏదో సంథింగ్ ప్యాచ్ సంథింగ్ ఏదో లేట్గా వస్తాడు. లేట్గా వచ్చేసరికి తన భార్య ఏంటండి ఇవాళ ఎంత లేట్గా వచ్చారు? సరే అయిపోయిందిలే కానీ ముందు మీరు వెనక్కి బాగా స్నానం చేసినారు, వెనక్కి స్నానం చేశారు. తర్వాత స్నానం చేసినట్టు పుట్టి పెడతారు. నాకు ఆకలిస్తున్నాను. సరే వెనక్కి వెళ్ళి వెనక్కి మళ్ళీ కొంగులు ఉండదు కదా, బావి సరే ఆయన నీళ్ళు తోడుకుంటా 2 చేతలు తోడు బకెట్లోకి వస్తాడు. 3వ చేతకి ఏమవుతుంది, తాడుతైపోయి బకెట్ దాంట్లో ఈ వెంటనే పెట్టుబడులకు వచ్చింది. భారము నీవే కదా స్వామి, భారము నీవే కదా అని స్టార్ట్ చేస్తాడు. సంగీతం స్టార్ట్ చేస్తాడు. అంతే కదా చేయాల్సిన పని. అంటే నేను లోపల నుంచి భార్య బయటకు వస్తుంది. ఏంటంటే ఇప్పటికే కాలం చాలా టైం అయిపోయింది, ఏదైతే నువ్వు ఇప్పుడు సంగీతం పెట్టుకున్నారో అది చెప్పి చెప్తాను. ఇట్లా పని అయితే లేదని చెప్పి పక్కింటికి వెళ్ళి ఈ ముళ్ళుతో ఉంటాయి కదా, చేతలు తీసే ఉంటాయి, ఏంటంటే అక్కడ తీసి ఇది నిజమైన భారమా? ఇది నిజమైన భావం భగవంతుడికి. అలా మనం కోరుకోవాల్సింది అదా భగవంతుడిని పట్టాల్సిన భారం అదా. చేద అయిపోయింది తీసి మాట్లాడు భగవంతునే. అర్థమైంది మీకు? చేద ఈ నీళ్ళు దొరికింది బకెట్ దాంట్లో పడిపోయింది, నువ్వు తీసి మాట్లాడి ఆయన భగవంతుడు. అదా నిజమైన భారం భగవంతుడికి. అంటే ఎంత మూర్ఖంగా ఉంటాను కదా. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గీతాలో, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అత్యంత అతి తక్కువ సమయం ఉన్న యుగం ఏదైనా ఉందంటే అది కలియుగం. ఈ మన్వంతర భాగవతంలో మన్వంతర దిశ ప్రకారం చూస్తే మనకి 365 రోజుల టైం బ్రహ్మదేవానికి ఒక రోజు, 1 డే. అంటే బ్రహ్మదేవానికి 100 రోజులు, ఒక 3 months టైం. మనకి 100 years మనం చదువుతాం. 100 years గ్యారెంటీ ఉందా? 3 months టైం భగవంతుడికి కాదు, రేపు బ్రహ్మదేవానికి మనకి ఒక లైఫ్ టైం. అలాంటి లైఫ్ టైం కోసం మనం ఎన్ని టైం లేదని చెప్పి ఎన్ని అకృత్యాలు చేయాలో లిస్ట్ వేసుకుని మరి చేస్తూ ఉంటాం. ఈ ఇంద్రియాలను భోగించుకునేదానికి లిస్ట్ వేసుకుని మరి భోగిస్తాం. అత్యంత సమయం తక్కువ ఉంది అన్నప్పుడు రికగ్నైజ్ చేయాల్సింది ఇంద్రియాన్ని భోగించడం కాదు. ఇప్పుడు టైం ఉందనుకోండి ఎంజాయ్ చేయొచ్చు. టైం లేదు అన్నప్పుడు రికగ్నైజ్ చేయాల్సింది ఏంటి? వాట్ ఈస్ యువర్ రియల్ పొజిషన్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడగాల్సింది నువ్వు పెంచుకోవడానికి. ఇప్పుడు ఎవరైనా చూడండి, నీకు అంటే నేను చెప్పకూడదు బాధపడతాను సంథింగ్. ఇప్పుడు ఎవరికైనా సంథింగ్ ఒక భయంకరమైన ఏదైనా ఒక
వాళ్ళు మీకు ఇమీడియట్గా వాళ్ళకి ఏమొస్తుంది, డిటాచ్మెంట్ వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఎలాంటి వైరాగ్యం? శ్మశాన వైరాగ్యం. నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అన్నీ చెప్తారు, కానీ ఆస్తులు క్రీస్తులు నా టైం అయిపోయింది. నేను చూసాను యాక్చువల్గా రీసెంట్గా, నా టైం అయిపోయిందని చెప్పి ఈ ప్రాపర్టీ నీకు నాకు చెప్తారు, కానీ ఈ భగవద్గీత నీకు, ఈ భాగవతం నీకు, ఈ గుడి నీకు, ఈ గుడి అన్న ఎవరు నాకు చెప్తారు? ఎవరు చూసారు అసలు అలాగా? ఇవి నీకు సేవ చేస్తున్నాను, నువ్వు తర్వాత ఈ సేవ చేయాలని ఎవరు నాకు చెప్తారు? చెప్తారు అన్ని నాకు చేయగలరు. ఎందుకంటే ఒక భక్తులు మాత్రం నాకు చెప్తారు కదా. నేను భగవంతుడికి రీసెంట్గా గవర్నమెంట్లో వచ్చిన ఒక ఆయన, నేను భగవంతుడికి సర్వీస్ చేసుకోలేకపోతున్నాను, మీరు నా దయచేసి మన ఆదా మతం మీరు తీసుకోండి అని చెప్పి నాకు తీసుకున్నారు. నాకు అంత అర్హత లేదు, నేను తీసుకోవాలి. ఈ పిల్లలకి ఇవ్వండి, ఆయన నాకు చెప్తారు, ఇవ్వ నేను ఇంతకాలం భగవంతుని చక్కగా పోగబెట్టుకున్నాను, అంత బాగా చూసుకున్నాను. తర్వాత నా పిల్లలు డాక్టర్స్ ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ చెప్పిన ఆయన కోసరాసాన్ని రాశారు. ఆయన పిలిచి మీరు మంచి భక్తులు, మీరు భగవంతుని మీకు ఇస్తే మీరు బాగా చూసుకుంటారు, భగవంతుని దయచేసి మీరు తీసుకోండి అని చెప్పి తీసుకుంటారు. బాధ్యత ఆ పిల్లలకి ఇవ్వాలి, ఆస్తులు మంచిగా పిల్లలకి ఇవ్వాలి, అంతే కదా. పిల్లలు చూసుకోవాలి, మనం బాధ్యత తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఇంట్లో బాధ్యతలు ఉంటాయి కాబట్టి అదే గురువు చెప్పారనుకోండి, గురువు పిలిచి ఇకంటే ఓకే ఆలోచించు. ఇక్కడ ఈ శ్లోక మీనింగ్ ఏంటంటే, మనం సాధన అనేది చాలా సీరియస్గా చేయాలి. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి భగవంతుని మీద భారం పెట్టి చాలా ఫూలిష్గా భగవంతుని భారం పెట్టి ఒక అతను వ్యవసాయం చేస్తాడు, భయంకరమైన వ్యవసాయం చేస్తాడంటే అది ఖర్చు సోమరిపోతాయి, మామూలు సోమరిపోతాయి. కానీ ఆంజనేయ భక్తుడు ఎప్పుడైతే ఆంజనేయ భక్తుడే శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ విజయవాయుతున్నాను విపరీతంగా చూడండి, దండకం మంచి సోమరిపోతాయి. రోజు విపరీతంగా వర్షం వస్తారు, భయంకర వర్షం వస్తారు. అయితే అతను చెవిలో వర్షం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఎరువు వేస్తారు కదా, చెల్లి ఎరువు వేయాలి. అయితే బండి దిగబడిపోయింది, మట్టిలో వర్షం పడితే ఏమవుతుంది, భూమి అంతా వాటర్ తడిచిపోయించాలి, నన్నదే ఉంటుంది. బండి ఎరుగుతూ ఉంటే బండి ఏమవుతుంది, కూలిపోతుంది, మట్టిలో కూలిపోతుంది. ఈయన చెట్టు కిందకి వెళ్ళి బండి వదిలేసి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పి పిలుస్తాడంట. వెంటనే ఆంజనేయుని ప్రత్యక్షం ఏంటంటే బండితో ఆంజనేయుడు మీకు ఏం చెప్తాడు, బండితో ఏంటి నిర్వహించుకోవాలంట. ఇది నిజంగా మీరు నవ్వుతున్నారు, కానీ మీరు అడిగేప్పుడు మీరు నా కోరికలు చెప్పండి, మీరు అడిగే కోరికలు చెప్పండి. ఒకసారి లేకపోతే నాకు చెప్పకపోయినా మీరు చెక్ చేసుకోండి, స్వామి నాకు జాబ్ కావాలి, బండితో ఉన్నట్టుగా లేదు, స్వామి నాకు 50 కావాలి, స్వామి నా అడుగు కావాలి. ఇది నీకు బండితో చెప్పే కదా. నిజంగా చెప్తున్నా, భగవంతుడు మనకి ఏం కావాలో, నిజమైన విశుద్ధ భగవంతుడికి ఏం కావాలో అస్సలు నువ్వు అడగాల్సిన పనే లేదు. అందుకే వైరాగ్యం అంటారు. ఎప్పుడైతే నీలో వైరాగ్యం వచ్చిందో, ఒక జైల్లో శిక్షార్హులు ఉంటారు, బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఎవరు స్వామబోధులు సంథింగ్ లైక్ దట్, ఎవరు భౌతిక ప్రపంచం పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేని పర్సన్కి ఏదో తప్పు చేస్తే శిక్ష పడేది. శిక్ష పడిన వాళ్ళు ఏం చేస్తారు, జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు, కంబలు కొట్టడం, అయి చేయడం, అన్నం వండడం అన్నీ చేస్తారు జైల్లో. మీకు అర్థమైందా? శిక్ష పడ్డ ఖైదీని ఊరికి వచ్చి అన్నం పెడతారన్నా మీరు జైల్లో ఆ చేత అన్ని పనులు చేస్తారు. పాయికాన్ని కలిగించడం కానించి వంట వండడం వరకు గిన్నెలు కానీ ఎవరు ఎలాగని అడుగుతారు, నువ్వు ఏం చదువుతున్నారు అడుగుతారు. వాడు కర్మకాలి చెప్పాడంటే వాళ్ళ స్టోరీ దేంట్లో ప్రాణంగా అడుగుతారు. దాంట్లో వదిలేస్తారు. సార్ నేను సూపర్ వండుతాను అనుకో, సార్ రామ్మా నువ్వు కిచెన్లో ఉంటావు అని చెప్పి కిచెన్లో పెడతారు. ఆ పగానాలు నింపేటప్పటికి కోళ్ళని పడిపోయి 100 మంది కాదు, సెంట్రల్ 10,000 మంది ఉంటారు. 10,000 మంది కంటే 100 కేజీలు పగానా దింపాలి. పగానా అంటే తెలుసు కదా మీకు, గుండి ఉంటుంది. ఆ గుండికి పట్టి కోళ్ళు చనిపోతుంది. అయ్యే నీకోసం మిషన్ తయారు చేసి పెడతారు. అయితే జైల్లో పగానా దింపుడు కోడేమవుతుంది,
దాటిపోతుంది, ఈ తప్పు మళ్ళీ చేయకూడదురా అన్న భావన తీసుకొస్తారు. నిజంగా మీకు అర్థం కావట్లేదు, మనం బందీలు ఇండిపెండెన్స్ మనం ఎవరు చెప్తారు? 100% బందీలు ఉన్నాం అందులో. ఈ కలియుగంలో మహామాయ బందికంలో మనం ఉన్నాం. ఎప్పుడు విముక్తి అవుతాం? When you say Hare Krishna, then you release this daddy. If you are not saying Hare Krishna, జన్మలో రిలీజ్ అవ్వాలి ఈ బందికాల నుంచి. ఈ కలి అనే మాయ బందికాల నుంచి ఎప్పటికీ రిలీజ్ అవ్వాలి. ఎప్పుడు రిలీజ్ అవుతాం? మాయని మరిపించినప్పుడు, మాయని ప్రసన్న చేసినప్పుడు. ఎప్పుడు ప్రసన్న అవుతుంది? మాయ ఎవరు అధీనంలో ఉంటుంది? మాయాదేవి కృష్ణుడికి అధీనంలో ఉంటుంది. ఎలా సంతృప్తి పడుతుంది? ఎప్పుడైతే హరే కృష్ణ అని చెప్తావో అప్పుడు ఆమె సంతృప్తి పడుతుంది, నువ్వు ఆటోమేటిక్గా వెళ్తుంది. ఈవెన్ ఒక ఇంట్లో ఇదంతా కంప్లీట్గా శాస్త్రం ఇదే. ఈ హౌస్ అనే దాంట్లో ఎవరిని ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఇంట్లో మన ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ప్రశాంతంగా మన వస్తువులు ఎక్కడ వస్తువులు అక్కడ పెడతారా? పెట్టేది ఇంట్లో శత్రువు ఉంటే ప్రశాంతంగా నిద్ర పెట్టింది మనకి. వారు ఎప్పుడు వచ్చి పొడిస్తే భయంగా ఉంటుంది. మరి మన శత్రువుని మనలో పెట్టుకుని మన హృదయంలో మన మనసుని మిత్రువుగా ఉండడం అనుకోండి, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఒక మిత్రులతో, ఒక ఫ్రెండ్తో మనం ట్రావెల్ చేయడానికి, ఒక ఎనిమిదితో మనం ట్రావెల్ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ మనసుని నువ్వు ఫ్రెండ్గా చేసుకుంటావా, ఎనిమిదిగా చేసుకుంటావా? ఎలా చేసుకుంటారు? ఫ్రెండ్గా చేసుకోవాలంటే ఏం చేయాలి? యూ కెన్ టేక్ నాలెడ్జ్. వితౌట్ నాలెడ్జ్, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా మనసు నీకు ఫ్రెండ్ ఎలాగవుతుంది? ఎందుకంటే ఇక్కడ చెప్తుంది శాస్త్రం, మనసు చాలా బలమైంది, చాలా దృఢమైంది. అలాంటి దృఢమైన మనసుని పెక్కలించాలి అంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలి. వాట్ ఈస్ దిస్ ఎనర్జీ? ఫిజికల్ ఎనర్జీ. ఫిజికల్ ఎనర్జీ కావాలా? భౌతికమైన శక్తి కావాలా? ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ చేసి 1 2 3 4 అంటే మనసు కంట్రోల్లోకి వచ్చేస్తా. స్పిరిచువల్ ఎనర్జీ, ఆధ్యాత్మిక జ్ఞానం. వెన్ యూ టేక్ హైయర్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే తీసుకుని బుద్ధిని స్ట్రాంగ్గా చేసావో మనసు మిత్రుడు అవుతాడు. ఎందుకంటే శాస్త్ర నువ్వు రథంలో కూర్చున్నప్పుడు నీ 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 ఇంద్రియాలు గుర్రాలా అంటాడు, పరుగులు పెడతా ఉంటాయి. ఒక గుర్రం పరిగెడతాడు, ఒక గుర్రం పరిగెడతాడు. కళ్ళు వేసి వాటికి ముక్కులకి తాడు పెట్టి గుర్రాలకి ఖచ్చితంగా కళ్ళని చేత పట్టుకుని వెళ్తా ఉంటే ఒక రూట్లో వెళ్తా ఉంటాడు. అలా కాకుండా కళ్ళు లేకుండా నువ్వు ట్రావెల్ చేస్తూ ఉంటే గుర్రాలకి శత్రువు, కోరికలే నీ శత్రువు, నీ మనసే నీ శత్రువు. అలాంటి శత్రువుతో నువ్వు ట్రావెల్ చేస్తూ ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? దిస్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో చాలా దుఃఖం ఉన్నాయి సార్ అంటున్నారు. మన ఒక భూషణ క్లాస్ ఉంటే ఒక ఆవిడ వచ్చింది, గంట సేపు క్లాస్ అయిన తర్వాత అసలు నీకు నా బాధ గురించి చెప్తే మీరు 2 గంటలు పట్టించాలంటాడు. అయిపోయి చెప్పడం అంతే, మా తల్లి చెప్పమాకమ్మా. ఎందుకు వస్తాయి అన్ని బాధలు? ఎందుకంటే when you feel like I అని అనుకుంటావో, నేను అని అనుకుంటావో, then you get more problem, then you get more pain. నేను అని అనుకుంటావో అప్పుడు నీకు పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు డిటాచ్మెంట్గా ఉంటావో, వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో నీలో, భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంటుంది, శరీరం పట్ల వైరాగ్యం ఉంటుంది, నేను అని భావన ఎప్పుడైతే లేదో నీకు ఆటోమేటిక్గా బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. బుద్ధి ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యిందో మనసు కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనసు కంట్రోల్ అయిందో ఫ్రెండ్ అవుతుంది మనసు. మనసు ఫ్రెండ్ అయిందనుకోండి, 6:30 అవ్వగానే సరి క్లాసులో వెళ్దామంటుంది. శత్రువు అయిందనుకోండి, సినిమా టైం వెళ్ళి 6:45 థియేటర్ చెక్ చేస్తా ఉంటుంది. ఎనిమిది నీళ్ళనే ఉంటుంది, ఫ్రెండ్ నీళ్ళనే ఉంటుంది. ఈ రెండింటిని కంట్రోల్ చేసే బుద్ధి స్ట్రాంగ్గా ఉండాలి. బుద్ధి స్ట్రాంగ్గా ఉండాలంటే సాధన చేయాలి. హనుమంత చేయాలి ప్రశ్న అంటే భగవంతుడు వచ్చి దోస్తాడా? అన్వేషణ వచ్చి మండుతో స్వామి చెట్టు కింద కూర్చుని, ఇలా మనం చెప్పుకున్నాం స్టోరీ, చెట్టు కింద కూర్చుని దండగా జరుగుతాడు. ఎవరు తిరగాల్సింది బండిని? భగవంతుడా నువ్వా? భగవంతుడా. నూతుల పడిపోయిన ఛానల్ ఎవరు తీయాలి?
నువ్వా భారము నీవే కదా స్వామి, భారము నీవే కదా. ప్రహ్లాద ఈ గీతం పాడేటప్పుడు ఆయన శారీరక స్థాయిలో పాడలా, స్థాయిలో ఉన్నాడు. అందుకే ఆయన ఎంత షేర్ చేసినా షేక్ అవ్వాలి. మనం ఎలా ఉంటాం? మనం ఎలా ఉంటాం? కంప్లీట్గా శారీరక స్థాయిలో ఉండి భారము నీవే కదా. ఎప్పుడు నీకు గెట్ పెయిన్, నీకు ఎప్పుడైతే బాధ వస్తుందో అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు, భారము నీవే కదా. అప్పుడు రావాలి. ఎప్పుడైనా ఒక తులసి దళం కానీ, ఎప్పుడైనా ఒక గోశాల మటన్ ఏదైనా 100 రూపాయలు డొనేషన్ కానీ, ఎప్పుడైనా భగవంతుడి ఒక హారతి కానీ, ఒక గంట కానీ చేశారా? భారం మాత్రం నీవే. ఎలా వస్తుంది? ఎలా వస్తారు? శ్రీ ఆంజనేయ ప్రశ్న అంటే చెట్టు కింద కూర్చుని బండి దొరుకుతుంది ఆ భగవంతుడు వచ్చి. అదే భక్తి మనం చేసేది. ఈ జైల్లో ఉండే ఖైదీ కంబళ్ళు కొడతాడు, అన్ని చేస్తాడు. వాడు వుడ్ వర్క్ అన్ని చేసి డోర్లు గిర్లు అన్ని చేసి బయటకు వస్తుంది ప్రొడక్ట్. అది మనమే కొన్నాం. అది బయట చేయొచ్చు కదా, చేయడం. ఎప్పుడైతే బందీకానంలో ఉండి మనం ఈ మెటీరియల్ అనే దాన్ని బందీకానంలో మనం ఉన్నాం, మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో మనకు అర్థం అవుతుంది కృష్ణుడు ఏంటి, శాస్త్రం ఏంటి, ఇంద్రియాలు ఏంటి, మనసు ఏంటి. అచంచలం అండి మనసు. దీన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయకూడదు. 1000 టైమ్స్ ఎంత శాస్త్రాలు చెప్తున్నాం, ఎస్ అస్సలు కంట్రోల్ చేయకూడదు. మనం కంట్రోల్ చేసే శక్తి కానీ టైం కానీ లేవు మనకి. ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం లైఫ్ లీడ్ చేయట్లా, అందుకే కంట్రోల్ చేయకూడదు. ఎంగేజ్ చేసేయాలి, రూట్ మార్చేయాలి. రూట్ మార్చేసామనుకోండి, మనసు రూట్ మార్చేసాం, ఎలాగో మనసు ఎంజాయ్ చేయాలనుకుంటుంది. అంటే స్పిరిచువాలిటీలో తీసుకొచ్చామనుకోండి, అక్కడ ఎంజాయ్ చేస్తుంది. అది ఆటోమేటిక్గా అవి ప్యూరిఫై అయిపోతుంది. దిస్ ఈజ్ శాస్త్ర. ఇది మనం యాక్సెప్ట్ చేస్తే, కొంతవరకు అనుకరిస్తే, కొంతవరకు చేస్తే ఫుల్గా. ఎంతమంది చేస్తారు, ఎంతమంది తెలుసుకుంటారు, ఎంతమంది ఊరికే నామినల్గా పెట్టారు, ఎంతమంది చేస్తారు? అందరూ చేయాలి. ఎవ్రీవన్ ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి చేయాలి. సాధన చేస్తేనే. భారం నీవే కదంటే భగవంతుడు చేంజ్ చేయాలి, సాధువు చేంజ్ చేయరు. సాధు శాస్త్ర, సాధు కెన్ గివ్ శాస్త్ర, అంతే. సాధు కెన్ గివ్ నాలెడ్జ్. ఎప్పుడైతే జ్ఞాన సముపార్జన చేసిన దాన్ని వెంటనే అప్లై చేయాలి. అప్లై చేయకుండా నీలో మార్పు రాదు. తేనెలో పెద్ద సీసా పెట్టి అమృతం తేనె, అమృతం తేనె చెప్పి పైన బెడర పెట్టాను, మోదెట్టి అమృతం అంటే కొంచెం ఏంటి స్వామి, కొంచెం వేస్తే కదా ఇది అమృతమో విషయం అర్థమైంది. బాగుంటుంది. శాస్త్ర తేనె బాగానే ఉంటాయి, ఆధ్యాత్మిక విజ్ఞానం బాగానే ఉంటుంది. ఎప్పుడు నాకినప్పుడు, చేసినప్పుడు, సాధన చేసినప్పుడు. సాధన చేయకుండా మీకు ఎలా బాగుంటుంది? సాధన చేయాలంటే ఏం చేయాలి? సరెండర్ అవ్వాలి. అది కూడా హృదయంతో చేయాలి. అదే సాధన చేస్తున్నామనే ఆచార్య చెప్తాను దీనిలో. ఇట్స్ నాట్ అంటే లాంగ్ లైఫ్ కాదట, లాంగ్ లైఫ్ కాదు, డివైన్ లైఫ్ కావాలి, దివ్యత్వం కావాలి. దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం కావాలి. దీర్ఘమైనటువంటి లైఫ్ 100 సంవత్సరాలకి నేను భక్తిలో ఉంటా. 100 సంవత్సరాలు భక్తిలో ఉండే కంటే ఒక్కరోజు దివ్యంగా జీవించు, దైవంతో జీవించు, దైవంతో భావనతో జీవించు. నాట్ క్వాంటిటీ, క్వాలిటీ కావాలి. క్వాలిటీగా చేసే జనమే నీకు ఉద్ధరింపజేస్తుంది. నేను 100 సంవత్సరాలు అఖిలాంటి బ్రహ్మాండాల అన్నింటిలో నువ్వు సరైన రీతిలో కాన్షియస్ ఉన్న నీకు సరైన రీతిలో
ఎన్ని జన్మలు తీసుకుంటామో తెలియదా? మనకు కావాల్సింది ఏంటి? క్వాంటిటీయా క్వాలిటీయా? క్వాలిటీ. క్వాలిటీలో ఉండేటువంటి సాధనే మనల్ని ఉద్ధరింపచేస్తుంది, క్వాంటిటీ కాదు. 1000 రౌండ్లు అవసరం లేదు. అందుకే 1 రౌండ్, యూ కెన్ గివ్ 1 రౌండ్. సాధక భక్తులకి నేను చెప్పే మొట్టమొదటి సందేశం 1 రౌండ్ జపమే చేయండి. స్టార్టింగ్ లో నువ్వు 32 రౌండ్లు వేసి వాళ్ళు వద్దు, జోరికి లాగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సత్వగుణ సంకీర్తన, సత్వగుణ జప, సత్వగుణ భక్తి మనల్ని ఉద్ధరింప చేస్తుంది. తమో రజోగుణ భక్తి మనల్ని ఉద్ధరింపలేదు. రజోగుణ భక్తి ప్యాషనెట్గా తయారు చేస్తుంది. రజోగుణ భక్తి మనల్ని ఎవరన్నా చూస్తున్నారా, గమనిస్తున్నారా అని రజోగుణ భక్తి చేయకూడదు. తమోగుణ భక్తి అయితే చెప్పడం వల్ల చెప్పే వల్ల నిద్రపోతూ లేజీగా ఒకసారి నాకు ఒకసారి చెప్తా ఉండాలి. ఒక ఆశ్రమంలో అంట, ఎక్కడో కాదు మన దగ్గరలో ఉన్న ఆశ్రమంలోనే చెప్తాను. ఆయన ఎంత సోమరిపోతుంటే ఆశ్రమంలో ఉండే వ్యక్తి ఏ పని చెప్పినా కానీ ఏదో చెప్తా ఉంటాడంట. కానీ ఆశ్రమంలో ఉంటాడు ఆయన. అయితే దాంట్లో ఉండే ప్రెసిడెంట్ చెప్తా ఉండాలి, అయ్యా పూలు పోయా కొంచెం పొద్దున్న లేచి పూలు ఏదైనా పోయాయంటే, అయ్యో కాలు పట్టేసిన నీ పూలు పోయలేదు అంటే, కాలు పట్టేసిన నీ పూలు సర్లేదే ఆయన కొంచెం పోసుకుంటాడు, ప్రెసిడెంట్ పోసుకుంటాడు. తర్వాత కొన్ని రోజులకి సరే పూలు పోయలేకపోతుంది కదా, కొన్ని పూలని కట్టు అది కడుపులో గడిపిడిగా ఉంది. సరే కొన్ని గంతగా దూరం అయితే చేయి పట్టేసింది అంటాడు. చేయి పట్టేసింది నేను గంధం కంటే ఏం తీయలేను. సర్లేదు ఎవరన్నా వస్తారు, నేను బాబు ఉంటాను కదా, రెస్ట్ తీసుకుంటే ఎవరన్నా వస్తున్నా బాబులు పంపిస్తుంటే, లేదంటే కంఠం ఎక్కువ ఉందంటాడు. పిల్లలు లేదు నాకు కంఠం చాలా నెప్పుకుంది, నేను పిల్లలేదు సార్ అంటాడు. సర్లైతే నువ్వు ఏ పని చేయదు కానీ ఒక పని చేయవయా, భక్తులు ఎవరన్నా ప్రసాదానికి తెస్తారో బాక్స్లో వేసి తినవయ్యా అంటాడు ప్రెసిడెంట్. అంటే అయ్యా మీరు చెప్పేది ప్రతిదీ నేను నో అంటాను, అది నాకే బాగా అనిపించట్లేదు, ఇది మాత్రం తప్పనిసరిగా చేస్తాను, మీ మాటలు అనుసారం నేను వ్యతిరేకిస్తుంది నాకే చాలా బాధగా ఉంది, అందుకే నేను మాత్రం తప్పనిసరి చేస్తాను. అది అర్థం. ఇంకా ఆశ్రమాలు వైద్యం చేయొచ్చు కదా, ఇక్కడ అంత సమర్పిస్తారమ్మా తినేదానికా? అందుకే శాస్త్రాలు ఈ ఆత్మ అనుభూతి అనేది, సాధన అనేది మనకి మనంగా ఇన్స్పైర్ అయ్యి మనం ఆచార్య శాస్త్ర ఒక సైన్ బోర్డ్ లాంటి మార్గం చూపిస్తుంది. అంటే మార్గంలో నడవాల్సింది నీకు నువ్వే. జస్ట్ ఇగో ఈ రూట్ వెళ్తే మంగళగిరి, ఈ రూట్ వెళ్తే నరసింహస్వామి, వేదాంత వస్తుంది, అక్కడికి వెళ్తే ఇది వస్తుంది, ఇది వస్తుంది చెప్పడం వరకే. కానీ ఆంజనేయ స్వామి వచ్చి బండేం తోడు, అదేనా ఆంజనేయ స్వామి వచ్చి బండేం తోడు, బాధ భగవంతుని మాత్రమే చేద బయటకు తీయడు. అందుకనే మీదే చేసుకోవాలి. భక్తి ఎవరు చేయాలి? మనది మనమే చేసుకోవాలి. భక్తి మనది మనం చేసుకుంటేనే అది మనకి మన ఇంద్రియాలు ప్యూరిఫై అవుతాయి, ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. లేకపోతే ఇంద్రియాలను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు ఫాలో అవుతూనే ఉన్నారు. దీంట్లోనే 32 శ్లోకాలని ఆచార్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. హూ ఈజ్ రియల్ సాధు అంటే, సాధు ఒక హిమాలయాలోకి వెళ్ళి ఒక చోటకి వెళ్ళి తను చిన్ముద్ర వేసుకుని సాధన చేయొచ్చు. ఉన్నారు చాలామంది అట్లాంటి స్పిరిచువల్ సాధుస్ ఉన్నారు, నవేడేస్ ఉన్నారు, కానీ చాలా తక్కువ. కానీ అలాంటి వ్యక్తి కంటే ఒక చోటకి వెళ్ళి అన్నింటినీ భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్య భావంతో అన్నింటినీ విడిచిపెట్టి ఒక చోటకి వెళ్ళి తను సాధన చేసుకుని తను తాను ఉద్ధరించుకునే వ్యక్తి కంటే భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఈ ఎవరైతే జనం ఉన్నారో ఈ వీళ్ళని ఉద్ధరింపజేయడానికి భగవంతుడి దగ్గర తీసుకొచ్చి భగవంతుడి యొక్క కాన్షియస్ని వాళ్ళలో ఉద్భవింపజేసి వాళ్ళ చేత సాధన చేసేటువంటి వ్యక్తి, అతని కంటే ఇక్కడ చాలా పరిపూర్ణమైన వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తిగా శాస్త్రం చెప్తుంది. అర్థం కదా? హిమాలయాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా సాధన చేసుకుని అర్థమంతా ఉద్యోగం చేసుకోవచ్చు, ఈజీయే. కానీ భౌతిక ప్రపంచం
ప్రపంచంలో ఉండి బురదలో ఉండి తామరాకు మీద నీటి పట్టులో జీవించడం కష్టం. ఎందుకంటే ఎవరో వచ్చి గీతా ఉంటారు, టాన్ చేస్తూ ఉంటారు, లేకపోతే కింద కాళ్ళు లాగేస్తుంటారు, చెప్పులు లాగేస్తుంటారు, కాళ్ళు తీసేస్తుంటారు, తిడతా ఉంటారు, నిందిస్తూ ఉంటారు. అన్నింటినీ భరిస్తూ భగవంతుడికి ఏ విధంగా అయినా వీళ్ళని దగ్గర చేయాలి. వీళ్ళు తెలిసి అజ్ఞానంతో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మీరు తిట్టినా, మీరు ఎన్నన్నా భరిస్తూ, మీరు వచ్చినా రాకపోయినా ఒకే రకమైనటువంటి ఫీలింగ్స్తో సాధన చేస్తూ మిమ్మల్ని ఏదో విధంగా భగవంతుడి దగ్గర చేయాలి, ఏదో విధంగా మీ భగవంతుడి పట్ల మీకు ఆకర్షణ కలిగింప చేయాలని ప్రయత్నం చేసే యోగి నిజమైన యోగి అని చెప్తారు శాస్త్రం. కృష్ణ సెన్స్ మీరు కావాలంటే తగ్గించుకో కూర్చోండి అర్థం. ఓకే, అదే బండి ఎవరు చేయాలి? ఎవరు బండి? బండి ఏంటి? శరీరం. మన రథాన్ని మనమే చూసుకోవాలి. ఎవరో వచ్చి మన రథాన్ని తోయరు. ఎప్పుడు చూస్తారు? ఎప్పుడైతే నువ్వు ప్యూరిఫై అయ్యావో అప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రతి ప్రక్రియ భగవంతుడికి అభివృద్ధి. ఓకే, శ్రీమా భగవద్గీతకి ఆచార్య శ్రీల ప్రభుపాదకి భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ హరి హరి వర్గన మండలి ఏమర్థమైంది? డౌట్స్ లేవు. కరెక్ట్. ఏమర్థమైంది? ఏమర్థమైంది? మాత్రమే వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేమర్థం? మీ బండి దిస్ ఈస్ ఎ కన్క్లూజన్. ఎందుకంటే కొంతవరకే సాధువులు అది శాస్త్రాన్ని ఇన్స్పిరేషన్ చేస్తుంది. ఇన్స్పైర్ అయిన తర్వాత మనం యాక్షన్స్లో పెట్టాలి. యాక్షన్ చేయకుండా మనం ప్యూరిఫై కాదు. యాక్షన్ చేయాలి. యాక్షన్ ఏంటి? యాక్షన్ ఏంటి? భౌతికమైన యాక్షన్, స్పిరిచువల్ యాక్షన్. స్పిరిచువల్ యాక్షన్ ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారో, మీ పనులకు ఉన్నాయో